వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాని పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఇటు ఉద్యమకారులు రగిలిపోతున్నారు. అయితే పార్టీ అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ తమకు ఎలాంటి ఆ, ఎలాంటి పదవులు దక్కడం లేదని చెప్పి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉద్యమ సమయంలో కేసీఆర్ తో పాటు అడుగులేస్తూ అనేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 9 అధికారంలోకి వచ్చింది. 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇటు తమకు ఎలాంటి పదవులు కానీ ఎలాంటి అర్హత కూడా దక్కలేదని చెప్పి కూడా వీళ్ళు మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు పార్టీలో ఎందుకు కొనసాగాలి, ఎంతకాలం ఓపిక పట్టాలి, పార్టీలో అసలు గుర్తింపు కూడా లేకుండా పోయింది, అసలు పదవులు వస్తాయా రావా అని కూడా తెలియని పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా వీరు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళయ్యాయి. ఎమ్మెల్సీ పోస్టులు ఖాళైనప్పటికీ కూడా తమకు పదవి కూడా రాని పరిస్థితి లేదని ఇప్పుడు కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ఇక్కడ పార్టీలో ఉండే పరిస్థితి కొనసాగే పరిస్థితి లేదని చెప్పి ఇటు వేరే పార్టీకి వేదని చెప్పి కూడా ఆలోచన ఉన్నట్టు కూడా ఉంది. ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అంటే ఈగ గంగారెడ్డి. తెలంగాణ ఉద్యమ కాలం నుండి కూడా కేసీఆర్ తో పెట్టుకుని ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించిన కొద్ది మంది ఉద్యమ నాయకుల్లో ఈగ గంగారెడ్డితో ఒకరు, కేసీఆర్ తో కొంతమంది కూడా ఉద్యమంలో పాల్గొని అందులో గంగారెడ్డి కూడా ఒక ప్రధాన వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. అయితే గంగారెడ్డి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగాడు. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి గుర్తింపు కూడా దక్కలేదు. అయితే దీంతో అసహనానికి గురైనటువంటి ఈగ గంగారెడ్డి కూడా ఇద్దరు పార్టీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళేందుకు కూడా మొగ్గు చూపిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీంతో మంత్రి జిల్లా మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి అదే బుద్ధిగించే ప్రయత్నం చేశారు. పార్టీలకు విడిచి వెళ్ళవద్దు, పార్టీలో భవిష్యత్తు ఉంది, మీకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇప్పిస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇక్కడ అతనికి కూడా ఎలాంటి పదవి కూడా దక్కని పరిస్థితి ఉంది. దీంతో అతను కూడా ఒక ఇంత రగిలిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు దీంతో పాటు మధు మధు మధుశేఖర్ కూడా వేరే పార్టీ నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చాడు. పార్టీలో వచ్చినప్పటికీ కూడా తను అనేక ఆర్మూర్ నుండి నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ కూడా తనకి ఎలాంటి పదవి దక్కలేదని చెప్పి కూడా ఆయన ఆందోళన జరుపుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో పాటు అరకెల నర్సిరెడ్డి టీడీపీలో ఇటు మాండ వెంకటేశ్వరకు నమ్మిన బంటుగా ఉన్నాడు. మాండ వెంకటేశ్వరతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ చేయడు. అయినప్పటికీ కూడా అతనికి ఎలాంటి గౌరవం దక్కలేదు, ఎలాంటి పదవి కూడా దక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అతను కూడా పక్క పార్టీకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి వీళ్ళు ఉద్యమాలు పోరాడారు. తెలంగాణ కోసం అనేక కూడా పోరాటాలు చేశారు. అయినప్పటికీ వీరికి తమ పార్టీలో సముచిత న్యాయం దక్కలేదని చెప్పి కూడా వీరు పక్క పార్టీకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లాలో అస్సాం పార్టీ కూడా జోష్ పుంజుకుందని చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి పగిలిన తర్వాత జిల్లాలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ ఉత్తేజంగా కొనసాగుతుంది. అయితే దీంతో ఈ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా వీరు సుముఖతంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనిపై కూడా దీంతో పాటు మరికొన్ని రోజుల్లో కూడా వీరంతా కాంగ్రెస్ పార్టీ చేరు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై దిగి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత ఇంకొకటి ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే నుంచో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ గా ఉన్నటువంటి ఒక ఉద్యమ పార్టీగా వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలుగా ఎన్నో సేవలు అందించాం, అయినప్పటికీ కూడా గుర్తింపు లేదు. ప్రధానంగా ఇంకొకటి కూడా పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇజ్జత్ లేదు, పదవులు అసలే లేవు కూడా ఆందోళన, ఇజ్జత్ అంటే కనీసం ఉన్నటువంటి దానికి గౌరవం కూడా దక్కనటువంటి పరిస్థితిని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారం చూసుకుంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏదైతే కేసీఆర్ ఇంకెవరికి పదవులకు సంబంధించినటువంటి ఆశలు పెట్టుకోవద్దని ఇవ్వదని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ కనిపిస్తోంది. మొత్తానికి దీన్ని చక్కదిద్దే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు మనకు సమాచారం ఉందంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసే విధంగా ఏమైనా పరిస్థితులు ఉన్నాయి అక్కడ?
ఖచ్చితంగా చెప్తే ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమంలో ముందు కేసీఆర్ తో ముందు నుంచి కూడా పోరాటం చేశారు అనేక మంది. అయినప్పటికీ వీరికి గుర్తింపు రాని పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేక మంది పక్క పార్టీలు ఇటు టీడీపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ చేరారు. వారికి పదవులు దక్కాయి. తమకు ముందు నుండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో విన్నట్టు ఉన్నాం. తమకు ఇంతవరకు పదవి దక్కలేదని చెప్పి అసలు పార్టీలో తమకు ఇజ్జత్ కూడా లేదని చెప్పి ఎవరు తమను పట్టించుకునే పాపాన పోలేదని కూడా వీరు ఆనందం చెందుతున్నారు. అయితే దీనిపై ఇటు అధిష్టానికి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వీరు పాపన పోలేదు. అయితే ఇటు ప్రధానంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి పోస్ట్ ఖాళీ అయినప్పటికీ కూడా తమకు పదవి కూడా జిల్లా కూడా పదవి దక్కే పరిస్థితి లేదని చెప్పి కూడా వీరు ఇక తమకు పార్టీలో మనుగడ లేదు, పార్టీలో కొనసాగితే తమకు మనుగడ లేదు. ఖచ్చితంగా ఇటు పక్క పుంజుకుంటున్న వాటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తమకు కనీసం పరువనే దక్కుతుందని చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా రైట్ నవీన్, అంటే ఎందుకంటే ఎన్నికలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడే చక్కదిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే పుంజుకున్నట్టు కర్ణాటక ఎన్నికల్లో తన యొక్క హవాయించినట్టు కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ జాయిన్ అయితే తన ఉనికి కాపాడుకునే అవకాశం ఉంటుంది అని ఉద్దేశం కార్యకర్తలు మారుతున్నారని కూడా మనం ఇంకొక యాంగిల్ ఆలోచించే అవకాశం ఉందంటారు. మనుగడ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అలాగే హైదరాబాద్ లో సోని మేరగా ప్రియాంక గాంధీ కూడా బహిరంగ సభ పెట్టింది. దీంతో కూడా జిల్లాలో జోష్ పుంజుకుందని చెప్పవచ్చు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుంది, తమకు పదవులు దక్కుతాయి. ఈ అవసరమైతే కూడా కొద్ది కష్టపడితే కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఎన్నికలు దగ్గర వస్తున్నాయి. ఎన్నికలు దగ్గర వస్తున్న సమయంలో తమకు ఇంకా అక్కడ కష్టపడితే తమకు ఖచ్చితంగా ఏమైనా టికెట్ వస్తుంది. కష్టపడితే వేరే ఇంతవరకు కష్టపడినప్పటికి ఎలాంటి ఫలితం లేదు. వీటి కాంగ్రెస్ పార్టీలో కొద్ది కష్టపడితే ఖచ్చితంగా తమ గుర్తింపు వస్తుంది. అక్కడ తమ రేవంత్ రెడ్డి తో పాటు అధిష్టానం కూడా తమను గుర్తిస్తారని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇటు కారు మీద తిరిగి మరి అస్సాం పార్టీలోకి చేరేందుకు కూడా ఇటు తెలంగాణ ఉద్యమం ముందు నుండి పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుసు. దీంతో పూర్తిగా రానున్న ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి పూర్తిగా ఉద్యమకారులు ఖాళీ అయ్యి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్.